टी श्रीनिवास यादव ने कहा कि वज़ीर-ए-आला के चंद्रशेखर राव का मकसद किसानों को बादशाह बनाया है, जो मुल्क की रीढ़ की हड्डी है। रियासती वज़ीर टी श्रीनिवास यादव ने यौम तासीस तेलंगाना की दिहाई तकरीबात के एक हिस्से के तौर पर हफ्ते को बोयिनपल्ली मार्केट यार्ड में मुनक़िदा यौम किसान प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की और खिताब किया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए रियासती वज़ीर श्रीनिवास यादव ने कहा कि तेलंगाना हुकूमत ने किसानों के मसाइल की तरक्की और हल के लिए बहुत से प्रोग्राम तैयार किए हैं और इन पर अमल दरामद भी किया है, इस ख्याल के साथ कि मुल्क को चावल फराहम करने वाले किसान खुश और इज्जतदार हों। उन्होंने कहा कि साल 2014 से कबल किसानों को बहुत से मसाइल का सामना था। फसलों की सही काश्त नहीं होती थी और कीमतें नहीं मिल पाती थी। उन्होंने कहा कि हुकूमत मुफ्त बिजली की फराहमी के लिए सालाना 12,000 करोड़ रुपये और फसल सरमायाकारी का इमदाद के लिए 15,000 करोड़ रुपये खर्च कर रही है। उन्होंने मजीद कहा कि और याद दिलाया कि माजी में किसानों को बहुत सी मुश्किलात का सामना करना पड़ा, क्योंकि वो नहीं जानते थे कि बिजली कब आएगी और कब चली जाएगी। इस मौके पर रियासती वजीर ने इजलास में शरीक कई किसानों को रियासत के वजूद में आने से पहले और उस वक्त के हालात से वाकिफ करवाया। इस मौके पर किसान और हमालों को तहनीत पेश की गई। మనకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరం జాగ్రత్తగా ముందుకెళ్లి వచ్చే రైతుని కాపాడుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించదనేటువంటి మరి గొప్ప సంకల్పం ఈ రోజు బోయినపల్లి మార్కెట్ యార్డుకు దక్కుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అయితే ఈ రోజు రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా గానీ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు। మీకు రైతు బంధు రైతు బీమా అనే గొప్ప కార్యక్రమం, మనకు ఒక గుంట భూమి ఉన్నా గానీ ఈరోజు ఏదన్నా కారణాల వల్ల ఆ రైతు మరణిస్తే వారం రోజులు లేదంటే 10 రోజులల్లా 5 లక్షల రూపాయలు మరి ఇచ్చేటువంటి బీమా సౌకర్యం। రెండోది ఆ బీమాకు కొన్ని వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మీకు తెలుసు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మన గురించి పట్టించుకోడు, కానీ ఎవరైనా చనిపోతే మాత్రం ఆ శవం ముందు పేలాలు ఏర్పడే విధంగా ఆడికొచ్చి పెద్ద మరి నంగనాచి కార్యక్రమాలు జరుగుతుంటాయి। ఏదో మీకు సపోర్ట్ చేసినట్టు కానీ లేకపోతే గతంలో వాళ్ళు ఏదో ఆదుకున్నట్టు కానీ ఆ డ్రామాలు జరుగుతుంటాయి। కానీ ఇప్పుడు ఏ డ్రామా లేకుండా ఆ రైతు ఇంటికే ఎవరైతే చనిపోతారో వారి ఇంటికి 5 లక్షల రూపాయలు నేరుగా చెక్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా సంతోషంగా। దాంట్లో కొన్ని వేలాది మందికి అవకాశాలు వచ్చినాయి। అంటే రైతు అనేది ఒక నమ్మకంతో ఉండాలనేటువంటిదే ముఖ్యమంత్రి గారి సంకల్పం। అయితే ఇక్కడ కొంతమంది డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు। దయచేసి మీరు మీ కలెక్టర్లను కలవండి। మీ కలెక్టర్ ఆఫీసులు కూడా అద్భుతమైనటువంటి కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ మీ అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవండి। డ్రిప్ ఇరిగేషన్ అనేది 100% సబ్సిడీ కింద ఆల్రెడీ ఆ కార్యక్రమం ఉన్నది। దయచేసి మీకు తెలియని వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి మీ అగ్రికల్చర్ ఆఫీసర్లని మరి సంప్రదించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను। మరి ఇదే కాకుండా కొంత